మీరు డైజెషన్ రిలేటెడ్ లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్, కాన్స్టిపేషన్ ఇష్యూస్తో బాధపడుతున్నారా? అయితే ఈ సింపుల్ యోగాసన ప్రాక్టీస్ చేయండి, మీ అన్ని ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టేయచ్చు. జనరల్గా యోగాసన ఏంటంటే ఫుడ్ తీసుకున్నాక సర్టెన్ గ్యాప్ ఇచ్చినాక ప్రాక్టీస్ చేస్తారు. బట్ ఇక్కడ చూపించిన వజ్రాసన లేదా థండర్ బోల్ట్ పోజ్ అనేది ఫుడ్ తీసుకున్న వెంబడే ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ చూపించిన విధంగా మోకాళ్ళపై కూర్చోవడం వల్ల కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గి స్టమక్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా వెన్నుముక నిటారుగా ఉండడం వల్ల బ్రెయిన్ అనేది స్టమక్తోని ప్రాపర్గా ఎంగేజ్ అయ్యి ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీని బట్టి ఫుడ్ తీసుకున్న వెంబడే అనేది ప్రాపర్ వేలో రిలీజ్. మెదడుపై ఒత్తిడి పడే పనులు చేయడం వల్ల ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ, ఎక్కువ టెన్షన్ పడే పనులు చేయడం వల్ల బ్రెయిన్ అనేది సరైన మోతాదులో డైజెషన్ జ్యూసెస్ అనేది రిలీజ్ చేయదు అన్నట్టు. సో ఇది ఏంటంటే ఫుడ్ డైజెషన్ సరిగ్గా కాలేదు అంటే మనకు ఆ ఫుడ్ నుంచి రావాల్సిన పోషకాలు అనేది బాడీకి అందించబడవు. అదేవిధంగా ఇది కాన్స్టిపేషన్కు దారితీస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది కొన్ని రోజులు కంటిన్యూ అయితే మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది స్టార్ట్ అవుతుంది. డైలీ మినిమం 1 minute ఉండడానికి ప్రాక్టీస్ చేయండి. రోజు కొద్దిగా టైం ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. చేంజ్ అనేది మీరే విట్నెస్ చేస్తారు.